పాపములో పడిపోయిన ఆది తల్లిదండ్రుల దగ్గరికి దేవుడు వచ్చి ఏమన్నారంటే, నేను నీ కొరకు స్త్రీ సంతానముగా వస్తానని వాగ్దానం చేశారు. యెషయా గారు కూడా బైబిల్లో చక్కని భాష వాడారన్నమాట. అంత జ్ఞానం కలిగిన వాడు యెషయా గారు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి కూడా యెషయా గారు రాశారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఏదైనా తోటలో 4 నదులు ఉన్నాయి. 4 నదులు ఏదైనా తోటను సారవంతం చేస్తున్నాయి. అలాగే ప్రపంచం అంతటినీ కూడా యేసు ప్రభు వారి యొక్క శుభవార్తతో నింపుతున్నాయి. ఎన్ని సువార్తలండి? 4 సువార్తలు. ఈ యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే 5వ సువార్త అన్నారు. సువార్తను ఇంగ్లీష్లో ఏమంటారంటే గాస్పల్ అంటారు. గాడ్ స్పెల్, గాస్పల్, దేవుని మాట, దేవుని సువార్త. సువార్తల్లో ఏమున్నాయి? యేసయ్య జన్మము, యేసయ్య సేవ, యేసయ్య శ్రమలు, యేసయ్య మరణము, యేసయ్య ఆరోహణము, యేసయ్య యొక్క రాకడ. ఇవన్నీ కూడా సువార్తల్లో ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. యేసయ్య జన్మము గురించి వ్రాయబడింది, యేసయ్య శ్రమలు, యేసయ్య సేవ, యేసయ్య మరణము, యేసయ్య పునరుత్థానము, యేసయ్య యొక్క రాకడ. అందుకే 5వ సువార్త. యెషయా గ్రంథము చాలా చక్కనిది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్లోని 66 పుస్తకాలేవనగా ఈ బైబిల్ అన్నది గ్రంథము అన్ని గ్రంథములలో శ్రేష్టమగును. బైబిల్లోని 66 పుస్తకాలేవనగా, బైబిల్లోని 66 పుస్తకాలేవనగా అని వ్రాస్తూ దైవజనులు ఏమన్నారంటే, ఈ బిబ్లాస్ అనేది గ్రంథము. బైబిల్ అనే మాట బిబ్లాస్ అనే మాటలోంచి వచ్చింది. బిబ్లాస్ అంటే లోక గ్రంథములన్నిటిలో కూడా ఘనమైనది, గొప్పది అని అర్థం.